స్టార్ట్ అయిపోయింది. చెట్లు నరకడానికి సిద్ధమైపోయాను. అలాగ విక్కిన ఆట పడిద్దాం. ఓకే, కాస్త తప్పుకో తమ్ముడు. లాగింగ్ సైన్ తీసేసి హంటింగ్ సైన్ పెడదాం. అయితే ఆ లాగర్ విక్ వచ్చి చూశాడంటే బాధపడతాడు కదా. రా తమ్ముడు. చూడడానికి బాగుంది కదా. రా తమ్ముడు, ఇప్పుడు హంటింగ్ సైన్ మార్చేద్దాం. లా 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 లా. పర్వాలేదా, మన చోటుకే వచ్చేసాము. ఎవరు చెప్పారు డబ్బులు చెట్లో కాయలేదని? తమ్ముడు త్వరగా రా, ఆ లాగర్ విక్ వస్తున్నాడు చూడు. త్వరగా త్వరగా. ఇది చాలు. లాగర్ విక్ వచ్చాడంటే హంటింగ్ ఏరియా ఏదేని తెలియదు కదా. అరే నిజంగానే ఇది చాలా ప్రమాదమైన చోటు. తప్పించుకొని పారిపో. ఏంటేదో విచిత్రంగా ఉందా? ఇవాళ అడవి చాలా సైలెంట్గా ఉంది. సరే, మన పని త్వరగా అయితే చాలులే. అరే డబ్బులు, ఈ రోజు మనకు చాలా అదృష్టమైన రోజు. ఏంటి తల ఖాళీగా ఉన్నట్టుంది? అరే టొప్పి అదే. ఎవరు అడవిలో నన్ను అడగకుండా కాల్చేదే? మంచి వల్ల నాకు ఏం కాలేదు. మనం చూసి ఆలోచించాలి. అరే టోపీ అదే అక్కడ ఉంది. కాల్చొద్దాం కాల్చొద్దాం. టోపీ ఎక్కడ ఉంది? చచ్చాడు లాగర్ విక్. ఎక్కువాడి ఇబ్బంది ఉండదు. చెట్లో ఉన్న టోపెన్ తీసుకుని ఒక తప్ప. ఎందుకు నాకు మాత్రం ఇలా అంతా జరుగుతుంది? ఈ చోట్ల మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనుకుంటా. చాలా టైర్డ్గా ఉంది. ఏంటి వింతగా ఉందా? చెప్పా పెట్టకుండా లాగింగ్ ఏరియాని హంటింగ్ ఏరియాగా మార్చేశారు. సూర్యుడు పొయ్యే లోపు చెట్టు నరికే చోటుని కనిపెట్టాలి. ఏంటి ఏంటి ఏంటదా? ఇది మళ్ళీ మన ఊహ అయి ఉంటుంది.
ఏ శబ్దం ఏంటి? అర్రర్రా, చిరుత. నాకు తెలుసు ఇదా వేటాడే చిరుత ఉంటుంది. నువ్వు అసలు భయపడకు లాగర్వే. అవి వెళ్ళిపోయాయా? ఏంటో మళ్ళీ అరుస్తుందా? చెట్టులు నరికే చోట్ల ఏంటి ఈ శబ్దం? అర్రర్రే, శబ్దం వింటుంటే చాలా రోజులు ఆకలితో ఉన్నట్టుగా ఉందా? ఎందుకని ఏ రోజు చూసి నాకు ఇలా జరుగుతుంది? నా తలకాయ. లేదు లేదు, నేను పడను, నేను కింద పడను. మన అడవిని నాశనం చేశారు కదా, వాడికి ఇది కావాలి. సరిగా చెప్పవురా. దీని తర్వాత వాడు మన దగ్గర పెట్టుకోకూడదు. అరే, మనల్ని వెతుక్కుంటూ ఎవరు వచ్చారో చూసావా తమ్ముడు? పర్వాలేదు, మనం చేసిన పనికి వాడి తలలో ఎంటికలు పెరుగుతున్నాయి. అలా అంతా ఉండదన్నయ్యా, అది చాలా భయంకరంగా ఉంటుంది. అర్రే ఎలక బట్టలరా, ఎంత ధైర్యం ఉంటే అలా చేసి ఉంటారు. అరే నా మిషన్. రే అన్నయ్య, చూడ్డానికి పిరికి వాడిలా ఉన్నాడు. రెండు ఎలక బట్టలు నన్ను మనిషి నుంచి మృగంలా మారుస్తున్నారా? వీడు హంటింగ్ ఏరియా ఏం చేస్తున్నాడు? లాగింగ్ సైన్ ఎక్కడ ఉంది? అయితే ఇదంతా మీ పనేనా? అంతా చెడగొట్టేసారా? మిమ్మల్ని ముక్కలుగా చేస్తాను. తమ్ముడు పారిపోదాం. పరిగెత్తకండి, ఆగండి. అరే ఎలుకబంట్లారా, పరిగెత్తకండి అని చెప్తున్నాను కదా. మీ తోలను తీసి దాన్ని నేను కోటుగా వేసుకుంటాను. ఎక్కడికి పరిగెత్తుతున్నారు? ఎందుకు నా చెట్టు తిరుగుతున్నారు? నాకు తలనొప్పి పుడుతుంది, కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. ఇటు రండి. మిమ్మల్ని రే ఎలుకబంట్లారా, మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. అవును, ఏరే ఇక్కడికి రాలాగర్వేక్ వచ్చి మమ్మల్ని పట్టుకోచూద్దాం. వీళ్ళైతే వచ్చి పట్టుకోచూద్దాం. రారా, వచ్చి పట్టుకోచూద్దాం. నన్ను ఎగతాలు చేస్తున్నారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా. కోపం వచ్చింది తమ్ముడు, రా వెళ్ళిపోదాం. సరే అన్నయ్య. పరిగెత్తకండి, ఆగండి. నేను వచ్చాననుకోండి. నన్నే ఆపిల్తో కొడతారా? మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. నువ్వు నన్ను ఏం చేయగలుగుతావు? మాట్లాడేది ఆపి మమ్మల్ని వచ్చి పట్టుకో. అరే ఎలకబంటే నీకెంత తిమ్మరు? ఈ రోజు ఏమైనా సరే మిమ్మల్ని పట్టుకోకుండా వదిలిపెట్టను. అలాగా? రే బ్రాహ్మల్, వాడిని చూసావా? మళ్ళీ హాస్టల్ ని మార్చాడు. చూడడానికి అందంగా ఉన్నాడు కదా. అరే ఏమంటున్నారా? నాకు ఇంక ఓపిక లేదు. రే ఎలుకబంట్లారా, మీరు నా చేతిలో దొరికారంటే మీ పని అయిపోతుందరా. అరే ఎలుకబంట్లారా, మీ చివరి ఆశ ఏంటో చెప్పండి. ఏంటి లాగర్వేక్, దీన్ని నువ్వు చదివావా? వైల్డ్ లైఫ్ రిజర్వా? మీరు చెప్పేది ఇంకా నేను నమ్మనురా. ఎంత ధైర్యం నీకు! ఇక నీ ఆటలు అయిపోయింది. ఇది ఒక వైల్డ్ లైఫ్ రిజర్వ్. ఊరికే నటించుకో, నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చా. ఈసారైతే మోసపోయింది నేనేనా? తర్వాత చూద్దాం లాగర్వేక్. రా తమ్ముడు, వెళ్దాం. మనం వెళ్ళి తిందాం. ఈ రోజు ఇంతటితో అయిపోయిందా, లేక ఇంకేదైనా ఉందారా?